హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక యమ్మీ పాస్తా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అవేంటో వన్ బై వన్ మీకు ప్రాసెస్ చేస్తూ చెప్తాను. ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో వాటర్ బాగా బాయిల్ చేసుకొని ఆ బాయిల్ చేసుకున్న వాటర్కి మనం పాస్తా గ్రెయిన్స్ యాడ్ చేద్దాం. నేను ఇక్కడ మ్యాక్రోనీ పాస్తా తీసుకున్నాను. ఇప్పుడు దానికి ఒక స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి బాగా స్టిర్ చేద్దాం. సాల్ట్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల పాస్తా గ్రెయిన్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడిగా మంచిగా వస్తాయి. పాస్తా కుక్ అయ్యేలోపు నేను ఇక్కడ 2 cloves ఆఫ్ గార్లిక్ మంచిగా గ్రేట్ చేసి పెట్టుకుంటున్నాను. దాంతోపాటుగా 3 slices ఆఫ్ మోజరెల్లా చీజ్ తీసుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. అలాగే ఒకసారి మన పాస్తాని మంచిగా స్టిర్ చేద్దాం సో దట్ అతుక్కోకుండా విడివిడిగా మంచిగా ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఈ రెసిపీకి నేను 2 cups ప్రోటీన్ మ్యాక్రోనీ తీసుకున్నాను. అలాగే దీంట్లో వీట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అయినందువల్ల మంచి చేయి సరిపోయింది. ఎనీవేస్ దీంట్లో వీట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అవడం వల్ల మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా చాలా బాగా దొరుకుతుంది. ఒక 2 minutes కుక్ చేసుకున్నాక మన పాస్తా రెడీ అయిపోయిందండి. అందుకే ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఇలా వాటర్ అంతా డంప్ చేసేసాను. అలాగే కోల్డ్ వాటర్ కింద వీటిని మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను. ఇలా చేయడం వల్ల మన పాస్తా విడివిడిగా ఫ్రెష్గా ఉంటుంది. పాస్తా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు అది పక్కన పెట్టుకొని మనం వైట్ సాస్ రెడీ చేసుకుందాం. ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 spoons బటర్ వేసి అది బాగా మెల్ట్ అయ్యేదాకా దాన్ని స్టిర్ చేస్తున్నాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత దానికి 2 spoons మైదా పిండి కూడా యాడ్ చేసిన తర్వాత మనం ఇంతకు ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమానికి నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 10 to 12 ounces ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. ఒక ఫుల్ జార్ ఆఫ్ మిల్క్. ఈ మిల్క్ వేసాక లంప్స్ లేకుండా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. ఎంతో పేషెన్స్తో మనం ఇది స్టిర్ చేసుకుంటూ ఉంటే వితౌట్ ఎనీ లంప్స్ సాస్ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మైదా పిండి ప్లేస్లో మీరు ఇంకా హెల్దీ ఆప్షన్స్ కావాలి అనుకుంటే వీట్ ఫ్లోర్ కూడా అంటే మన గోధుమ పిండి కూడా వేసుకొని స్టిర్ చేసుకోవచ్చు. దాంతో కూడా పాస్తా చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎటువంటి లంప్స్ లేకుండా కంటిన్యూస్గా మనము ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మీకు సాస్ థిక్నెస్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మోజరెల్లా చీజ్ పీసెస్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసి బాగా స్టిర్ చేస్తున్నాను. చీజ్ యాడ్ చేయడం వల్ల కూడా మంచి థిక్ కన్సిస్టెన్సీ మన సాస్కి వస్తుంది. చీజ్ మెల్ట్ అయిపోయాక సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అండ్ పెప్పర్ మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ రెసిపీకి 3 tablespoons ఈచ్ యాడ్ చేస్తున్నాను. నాకు కొంచెం స్పైసీగా తినడం ఇష్టం అన్నమాట. సో ఇలా ఆ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా సాస్ని కన్సిస్టెంట్గా మనము స్టిర్ చేస్తూనే ఉండాలి. మైదా పిండి యూస్ చేసాం కాబట్టి సైడ్స్కి ఇలా అతుక్కుపోతూ ఉంటుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా సైడ్స్ని కూడా క్లీన్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సాస్ రెడీ అయిపోయింది కాబట్టి మనం పక్కన తీసి పెట్టుకున్న పాస్తాని కూడా ఇందులో యాడ్ చేసేసి పాస్తా కూడా సాస్ మొత్తంలో మంచిగా కలిసిపోయేలాగా ఇలా అప్ సైడ్ డౌన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. పాస్తాని కాసేపు సాస్లో అలా కుక్ చేయాలండి. అది అలా బాయిల్ అవుతూ ఉంటే నాకు ఆల్రెడీ నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉన్నాయి. ఫైనల్ టచ్గా మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాము. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా 1 or 2 teaspoons ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ పాస్తా తోటి మీ ముందుకు వచ్చేస్తాను. మరి మా ఈ క్రీమీ మ్యాక్ అండ్ చీజ్ పాస్తా మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి.